కోవూరు మండలం గంగవరం పంచాయతీలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు సింగారెడ్డి లక్ష్మీ నరసారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. వృద్ధులకు, వికలాంగులకు ఆమె పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. 54,05,000 రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనం, 14,50,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీకుమారి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంత మల్లారెడ్డి, శ్రీధర్ నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 31వ తేదీ అవ్వాతాతలకు ఇంటి పెద్ద కొడుకై పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మనమందరం చెప్తూనే ఉన్నాం, ప్రతిపక్షాల వాళ్ళు పెన్షన్లు ఒక్కటే పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఆ పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఎంత విలువైందో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ 4,000, దివ్యాంగులకి 6,000, డిజేబుల్ పీపుల్కి 15,000 అందించినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా. 1వ తేదీ ఆదివారం వస్తే 2వ తేదీ ఇస్తామనుకుంటారు. కానీ మన ముఖ్యమంత్రి 1వ తేదీ ఆదివారం కాబట్టి 31వ తేదీ పెన్షన్లు ఇస్తున్నారు. ఇది ఈ రోజు ఇచ్చింది కాదు, గత 20 నెలల నుంచి ఇదే మాదిరి మనం ఇస్తున్నాం. నాయకులం వచ్చి ప్రజలు వాళ్ళకి చెప్పి, ఇదిగో అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పడం, వాళ్ళతో మనకి కాంటాక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం.